హాయ్ ఫ్రెండ్స్, టుడే నోటిఫికేషన్ వచ్చింది 10th బేస్ మీద. ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. 327 పోస్ట్ అంటే మాటలు కదా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో 327 పోస్టులు ఏం రాలేదు. రీసెంట్ టైమ్స్లో మనకి సాలరీ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇందులో 18,000 నుంచి 81,000. రీసెంట్ టైమ్స్లో ఇంత సాలరీని ఇప్పుడు చూడలేదు పోస్టుల్లో. 10th క్లాస్ మీద ఈ సాలరీ అంటే చాలా ఎక్కువ చెప్పాలంటే నాకు తెలిసి. ఇది 10th క్లాస్ వాళ్ళకి చాలా బంపర్ ఆఫర్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా, ఎగ్జామ్ పాస్ అయిపోయిన వాళ్ళకైనా కూడా ఇది బంపర్ నోటిఫికేషన్ చెప్పాలంటే. 327 పోస్ట్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అందరూ అప్లై చేసుకోండి పోస్టులు ఖచ్చితంగా. ఇందులో ఏంటంటే మనకి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను, ఇప్పుడు ఒకసారి చూద్దరు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూస్తున్నారు కదా. ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్మెంట్. ఇది గ్రూప్ సిలో వచ్చింది మనకి. ఇది స్పాట్ ఇన్ ఇవన్నీ జాబ్స్ అన్ని 2025 నోటిఫికేషన్. ఇది అప్లై ఆన్లైన్. ఇందులో డేట్స్, సాలరీస్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా రాశారు ఇక్కడ. మనం చూద్దాం. ఫ్రంట్ ఆఫ్ ది వీడియోలు అన్నీ ఉంటాయి మనకి. ఇందులో 327 ఎగ్నెస్ట్ 327 వేకెన్సీ చూసాను కదా, రెడ్ మార్క్తో లైన్ చేశాను. 327 వేకెన్సీస్ అని ఫ్రెండ్స్ చూడండి. గ్రూప్ సి, ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్మెంట్. ఇది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇందులో ఏముంటాయి ఏంటి అన్నది ఒకసారి ఫ్రంట్ ఆఫ్ ది వీడియోలో ఉంటాయి అన్నీ. ఈ 10th పాస్ స్టూడెంట్స్ 18 to 25 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ జాబ్కి మనం. ఇందులో సాలరీ కూడా చెప్పాను కదా, అప్ టు 81,000 సాలరీ. ఇట్స్ అలా నార్మల్గా కాదు, ఇది చెప్పాలంటే బంపర్ ఆఫర్ ఇది మనందరికీ. చూడండి ఇక్కడ మనకి కండక్టింగ్ బాడీ. ఇందులో ఇండియన్ నేవీ మనకి ఇది కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. నేషనల్ రిలీజ్ అయిపోయినాయి జాబ్స్ అన్నవి. ఆన్లైన్ 12th మార్చ్. ఈ 12th మార్చ్ నుంచి లాస్ట్ డేట్ 1st ఏప్రిల్ వరకు కూడా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ 327 పోస్ట్స్ ఉన్నాయి ఇందులో. వేకెన్సీ టైప్ గ్రూప్ సి. అప్లికేషన్ దీనికి చూసారు ఫ్రెండ్స్, ఛార్జెస్ కూడా లేవు దీనికి. మనం 0 నోటిఫికేషన్ ఛార్జెస్ అంట. మన ఫీజుకి 0 ఛార్జెస్. అసలు ఎప్పుడు చూడలేదు మనం ఈ టైపు. 0 అందరూ మనం ఖచ్చితంగా అప్లై చేసుకుందాం. సాలరీ చెప్పాను కదా మీకు, 18,000 నుంచి 81,000 వరకు. దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కంపల్సరీ జరుగుతాయి మనకి. ఇందులో చూసారు కదా, రైటింగ్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఫిజికల్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి మనకి ఈ గ్రూప్లో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మనకు ఒకసారి చూడండి మీరు డీటెయిల్గా. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇందులో మనకు సాలరీ డీటెయిల్స్ ఏంటి, ఛార్జెస్ లేవని చెప్పాను కాదనుకుంటారు పైన చూసారు డీటెయిల్గా. ఇందులో మనకి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్టీఎస్సీకి ఎన్ని, రిజర్వేషన్ ఎన్ని, యూఆర్లో ఎన్ని, మన పోస్ట్ నేమ్ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఏంటి, లాసర్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి డీటెయిల్గా ఉంటాయి. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇందులో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇవన్నీ చెప్పాను మీకు ఇందాక. చూడండి ఫస్ట్ మనకి యూఆర్ అంటే మనకి లాస్కర్లో 25 పోస్ట్స్ ఉన్నాయి. మళ్ళీ లాస్కర్ 1లో 78 పోస్ట్స్ ఉన్నాయి. ఫైర్ మ్యాన్ అంట, ఇది చాలా ఈజీ పోస్ట్, 31. అలాగే టాప్ సార్ 2 పోస్టులు అని యూఆర్లో ఉన్నాయి. మనకి ఈడబ్ల్యూఎస్ ఇందులో మనకి సైగన్లో 5 పోస్ట్స్ ఉన్నాయి. లాస్కర్లో 19 ఉన్నాయి. మనకి టాపర్స్లో 1 ఉంది. ఫైర్ మ్యాన్లో 8 ఉన్నాయి. ఓబీసీలో వచ్చి 15 ఉన్నాయి. మనకి లాస్కర్లో వచ్చి 50 ఉన్నాయి. 13 ఉన్నాయి. 0 ఉన్నాయి. ఎస్టీకి 8 పోస్ట్స్ ఉన్నాయి. 32 ఉన్నాయి ఎస్టీకి. ఇందులో 16 కూడా ఉన్నాయి. 1 పోస్ట్ టాప్ సి. ఎస్సీలో 4 పోస్ట్స్. ఇవన్నీ రిజర్వేషన్ బ్రో. ఇవన్నీ మనకి యాక్చువల్గా ఇవన్నీ రిజర్వేషన్లు ఉంటాయి మనకి. ఇవన్నీ చూడండి ఒకసారి, నేను చూపిస్తున్నాను కదా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మొత్తం చూడండి. ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ అవ్వాలా, అవైలబుల్ సూన్. ఇది మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి యాజ్ పర్ షెడ్యూల్ అవుతుంది ఫ్రంట్ ఆఫ్ ది మనకి ఫ్రంట్లో. రిజల్ట్ అవన్నీ అప్పుడు వస్తాయి మనకి. ఇవన్నీ మన ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తాయి ఇవన్నీ మనకి. చూడండి ఒకసారి డీటెయిల్గా. నోటిఫికేషన్ రిలీజ్ అయింది రీసెంట్గా March 25 ఈ నెలలోనే రిలీజ్ అయింది మనకి. ఇది మీరు చూసి ఒకసారి ఇదంతా అప్లికేషన్ ప్లానింగ్ ఏంటి, అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇవన్నీ నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి లైన్లో మీరు. మనకి పే ఎనీ అప్లికేషన్ ఫీ వైల్ రిజిస్ట్రేషన్ దెమ్సెల్స్ ఆన్లైన్. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది ప్రాసెస్. వచ్చేది మీరు మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేకపోతే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. అంతా మొబైల్లో జరిగిపోతుంది ప్రాసెస్. కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళి చేసుకోండి. అప్లికెంట్స్ ఏజ్ షుడ్ బి 18 to 25 ఇయర్స్. మనకి అప్లికెంట్కి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్ వచ్చి ఖచ్చితంగా. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి అప్లికేషన్. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th చెప్పాను కదా, 10th బేస్ మీద అని చెప్పాం కదా. 10th ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాడు ఇక్కడ. ప్రాసెస్, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజ్లు ఉంటాయి, మనకి స్టేజ్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టేజ్లు ఏంటి, సెకండ్ స్టేజ్లు ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి, జాబ్ ఎప్పుడు వస్తుంది మనకి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా ఉంటాయి మనకి. మన దేనికి కంగారు పడక్కర్లేదు యాక్చువల్గా. అన్నీ కూడా వాళ్ళు చెప్తారు మనకి. ఇందులో చూసారా అప్లికెంట్ ఏజ్ 18 to 25 ఇయర్స్ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ నుంచి. అది ప్రాసెస్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్మెంట్. ఇది ప్రాసెస్ మనకి యాక్చువల్గా.
దీనికి మన లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీకు ఏం కంగారు పడద్దు ఎవరు, మీకు లింక్ కూడా నేను ఇస్తాను. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో సాలరీస్ అని చూడండి. సాలరీస్ ఇక్కడ సాలరీస్ చాలా ఈజీగా ఉన్నాయి మనకి ఇందులో. సైగన్ టు లాస్కర్ 25,000 నుంచి 81,000 అంటే మాటలు కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. ఇందులో మనం ఖచ్చితంగా 10th బేస్ మీద ఈ సాలరీ అంటే చాలా ఎక్కువ. చాలా మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అందరూ. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. రిటన్ ఎగ్జామ్ క్యాండిడేట్ రిజిస్టర్ ఫర్ ది ఇండియన్ నేవీ గ్రూప్ సి అపియర్ ఇన్ ది రిటన్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ది ఆఫీషియల్స్. ఇందులో మనం కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. బుక్స్ తీసి చదివితే మనకి ఏంటి, ఎలా చదవాలి, ఏంటి కాదు నేను చెప్తాను మీకు. నాకు కామెంట్ చేయండి కింద, నేను మెటీరియల్ కూడా మీకు రిఫర్ చేస్తాను. మీకు ఏం కావాలి, ఏంటి, ఏం చదవాలి, ఏంటి అని రిఫర్ చేసిన కామెంట్లో చెప్పండి ఒకసారి. నాకు ఇది కావాలి బ్రో అంటే నేను మీకు అప్లై చేస్తాను మీకు అందరికీ. ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, మెడికల్ టెస్ట్ ఏంటి, మెరిట్ లిస్ట్ ఏంటి, ఫస్ట్ మనకి వచ్చి ఇంకా మెరిట్ లిస్ట్ లాస్ట్లో మనకి అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్, మన ఫిజికల్, ఇది మెరిట్ లిస్ట్ ఇవన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకు అందరూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోకి వెళ్తాను.